వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రితా వరల్డ్. టుడే రెసిపీ బ్రింజాల్ తావా ఫ్రై. ముందుగా ఒక బౌల్ లోకి 4 టీ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల మనకి బ్రింజాల్ తావా ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది, లోపల సాఫ్ట్ గా ఉంటుంది. ఇలా 4 టీ స్పూన్ల శనగపిండి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1.5 టీ స్పూన్ కారం వేసుకోవాలి, రుచికి సరిపడినంత ఉప్పు, 1 టీ స్పూన్ ధనియా పొడి, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేసే క్లిప్ అనేది మిస్ అయిపోయింది, అందుకే 1 టీ స్పూన్ వేసుకోవాలని చెప్పాను. ఇలా మంచిగా మనం శనగపిండికి పట్టేట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వంకాయని మీడియం సైజ్ లో ఉన్నది తీసుకోవాలి, మరీ పెద్దగా ఉండకూడదు. మీడియం సైజ్ లో ఉంటే మనకి తవా ఫ్రై అనేది తొందరగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. గింజలు ఉండవు కదా, అలాంటి మీడియం సైజ్ వంకాయని మనం తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేవి మరీ మందంగా ఉండకూడదు, అలానే సన్నగా ఉండకూడదు. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు సైజ్ ఉంటే మనకి మంచిగా సాఫ్ట్ గా కుక్ అయిపోతాయి. వంకాయలు ఎప్పుడైనా కట్ చేసుకున్నాక బ్లాక్ అయిపోతాయి కాబట్టి కట్ చేశాక వెమ్మటే సాల్ట్ వాటర్ లో వేస్తే అస్సలు నల్లపడకుండా ఉంటాయి. ఈ టిప్ అందరికి యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ సైజ్ లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా శనగపిండి, ఈ పిండి అంతా వంకాయకి పట్టేట్టు ఒక కోటింగ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ యూజ్ చేయకూడదు, జస్ట్ మనం పౌడర్ అనేది వంకాయకి ప్రెస్ చేస్తూ ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. వాటర్ యూజ్ చేస్తే తవా ఫ్రై అనేది క్రిస్పీగా రాదు. చూసారు కదా, ఇలా కోటింగ్ లాగా పట్టించి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వంకాయ ముక్కలన్నిటికి కూడా ఇలానే మనం పిండి అనేది కోటింగ్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వాటర్ ఎందుకు యూజ్ చేయకూడదు అంటే వంకాయలో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ తోనే మనకి కోటింగ్ అనేది వంకాయకి మంచిగా పట్టి క్రిస్పీగా వస్తుంది. మనం ఈ డిష్ ని సాంబార్ తో అయినా తినేయొచ్చు, లేదంటే మనం ఈవినింగ్ స్నాక్ గా అయినా తినేయొచ్చు. స్టార్టర్స్ ఉంటాయి కదా, అలా కూడా తినేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈసారి మీ ఇంట్లో వంకాయ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక పాన్ పెట్టుకొని హీట్ అయ్యాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పాన్ కి మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా వంకాయల్ని, ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మనం కోటింగ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాక ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, పిండి అంతా వంకాయలకి మంచిగా పడుతుంది. అలా పక్కన పెట్టడం వల్ల వాటర్ పిండిని అబ్జర్వ్ చేసుకొని బాగుంటుంది. ఇలా ముక్కలన్నీ పాన్ పైన యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేస్తే వంకాయ లోపల వరకు ఫ్రై అవుతుంది, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్లు టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఇక్కడ పచ్చి వంకాయ యూజ్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ మాత్రం అస్సలు హై ఫ్లేమ్ లో యూజ్ చేయకూడదు, అస్సలు ఉడకదు. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మంచి క్రిస్పీగా రావాలి అంటే స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి ఆయిల్ కూడా అంత ఎక్కువగా పట్టదు, టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంటుంది. వంకాయ అని మనం చెప్పేరాక ఎవరు గుర్తుపట్టరు, అంత మంచి స్టార్టర్. మీరు ఎప్పుడైనా డిఫరెంట్ గా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ వంకాయ తవా ఫ్రై ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా 2 వైపులు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ లో మనకి డిలీషియస్ గా ఫుడ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, వంకాయలన్నీ మంచి కలర్ చేంజ్ అయ్యాయి. ఇలా 2 వైపులు టర్న్ చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. శనగపిండి వేసాం కాబట్టి పైన మనకి క్రిస్పీ లేయర్ అనేది ఫామ్ అవుతుంది. ఇన్స్టెంట్ గా ఏదైనా రెసిపీ చేసుకోవాలనుకుంటే ఈ రెసిపీ బెటర్ ఆప్షన్. చూసారు కదా, ఇలా ఫ్రై చేసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అయిన తవా ఫ్రై అనేది రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.